హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శైలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరి వచ్చేది శ్రావణ మాసం కదా, అందరూ మంచి మంచి శారీస్ అన్నీ కొనేసుకున్నారా? వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మరి షాపింగ్ చేసేసారా? మేమైతే రీసెంట్గా ఫ్యామిలీ తోటి కంచి వెళ్ళామండి. కంచిలో కామాక్షి అమ్మవారి గుడి దగ్గర ఉన్న షాప్స్లోని శారీస్ కొనుక్కున్నాం అనమాట. నేనైతే ఒక శారీయే తీసుకున్నాను. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళైతే ఇంకా చాలా శారీస్ కొన్నాము అన్నీ కూడా. ఓవరాల్గా బార్గెనింగ్ అయితే బాగానే ఉందండి కంచిలో. మనకి లైక్ 10,000 చెప్పిన శారీని తరిగి అలా ఒక 3,000కి ఇవ్వడము అలాంటివి జరిగాయి అన్నమాట. సో బార్గెనింగ్ అయితే ఉంది. చెప్పడం అయితే హై ప్రైసే చెప్తున్నారు, కానీ మేము వెళ్ళిన షాప్స్లో అయితే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే ఒక 2 షాప్స్ మేము వెళ్ళామన్నమాట. మాకు అంతకన్నా టైం లేదు, రిటర్న్ జర్నీకి టైం అయిపోతుందన్నమాట. సో మేము ఆ 2 షాప్సే విజిట్ చేయడం జరిగింది. కానీ మేము వెళ్ళిన షాప్స్లో అయితే కలెక్షన్ అయితే మనకి ఇంకా వైజాగే బెస్ట్ అని నాకు అనిపించింది అనమాట. కాకపోతే పై ఊరు వెళ్ళామంటే ఏదో ఒక రకమైన ఆనందం కదండి, అక్కడి నుంచి తెచ్చుకొని కొనుక్కున్నామని చెప్పి. సో ఈ వరలక్ష్మి వ్రతానికి మేము కంచి నుంచి పట్టు చీరలు కొనుక్కోవాలి, లేదా అట్లీస్ట్ ఏదైనా నార్మల్ శారీ అయినా సరే మనం పర్చేస్ చేయాలి, అక్కడి నుంచి తెచ్చుకున్న గుర్తుగా ఉంటుందని ఫ్యామిలీ అందరూ కూడా శారీస్ తీసుకున్నామన్నమాట. ఆ శారీని నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఈ కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది మీరు గెస్ చేసి నాకు చెప్పండి. ఇదండి శారీ. ఎలా ఉంది? శారీ అయితే డీప్ మెరూన్ ఇచ్చారనమాట. డీప్ మెరూన్కి ఇలా సింపుల్గా ఇలాగా కాపర్ కలర్ బోర్డర్ ఇలా ఇచ్చారనమాట శారీకి మొత్తం. ఇంకా పళ్ళు అయితే కాంట్రాస్ట్ ఇస్తారు కదా, ఇది పళ్ళు అండి. గ్రీన్ ఇచ్చారనమాట, నాచు గ్రీన్, డార్క్ గ్రీన్ ఇచ్చారు. శారీ అయితే ఇంకా ఇలా డీప్ మెరూన్, అక్కడక్కడ ఇలాగా బిగ్ బొటీస్ లాగా ఇలాగ మామిడి పిందెల్లాగా ఇలా ఇచ్చారు. బ్లౌజ్ అయితే ప్లెయిన్ గ్రీన్ వచ్చిందండి బ్లౌజ్. ఇదండి బ్లౌజ్, ఇది బ్లౌజ్ అనమాట. మీకు ఎలా అనిపించింది శారీ? బాగుందా? అంటే ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ కలర్ బాగుంది, ప్లస్ వెయిట్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. జనరల్లీ మనకి లైట్ వెయిట్ ఉంటేనే కదా ఎక్కువగా కట్టుకోవాలనిపిస్తుంది. బరువైన చీరలు కొనేసుకుంటాం, కానీ కట్టుకొని క్యారీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు. అందుకని ఇంక ఈ శారీ వరలక్ష్మి వ్రతానికి పెట్టుకోవచ్చు అని చెప్పి, కంచి నుంచి తెచ్చుకున్న ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. అదొక ఆనందం కదా, పై ఊరు వెళ్ళినప్పుడు శారీస్ కొనుక్కోను లేదా బ్యాంగిల్స్ తెచ్చుకుంటేనో ఏదో ఒక చిన్నపిల్లలా సంతోషపడిపోతూ ఉంటాం కదా. అబ్బా అక్కడి నుంచి తెచ్చుకున్నాం, కంచిలో కొనుక్కున్నాను నేను ఈ శారీ అని చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు అయితే కుప్పడం టైప్ శారీస్ తీసుకున్నారు, ఇంకా రకరకాల మోడల్స్ తీసుకున్నారు. అవి కూడా చాలా బాగున్నాయి. బార్గెనింగ్ అయితే బాగా ఉందండి, అది మాత్రం బాగుంది, ఆ విషయం నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా వెళ్ళిన ప్రతి చోట కూడా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. తమిళ్ యూజ్ చేస్తారు కదా అక్కడంతా కాంచీపురంలో, వాళ్ళు తమిళ్ మాట్లాడడం, మనకి ఇంకా వచ్చి 2 ముక్కలు ఏవో అలా 2-3 ముక్కలు నేర్చుకొని అలా మేనేజ్ చేస్తూ వచ్చామన్నమాట. సో చాలా తక్కువ టైంలో ఇంకా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకొని ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. మరి మీరు ఎక్కడ శారీస్ తీసుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతానికి? ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుందన్నది మీరు గెస్ చేసి చెప్పండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. బాగుందా? మీకు నచ్చిందా? నాకైతే మాత్రం చాలా నచ్చిందండి. అంటే రిపీటెడ్ కలర్స్లో అవ్వదు. మనం అనుకుంటామా మెరూన్ ఉంది మళ్ళీ మెరూనే తీసేసుకున్నాము, పింక్ ఉంది మళ్ళీ పింకే తీసేసుకున్నాం అనుకుంటాం, కానీ చిన్న వేరియేషన్ ఉంటుందండి కలర్లో కానీ, ప్యాటర్న్లో కానీ, లేకపోతే ఇంకా బ్లౌజ్ వాళ్ళు ఇవ్వడం కానీ, కాంబినేషన్ సెట్ చేయడంలో కానీ డిఫరెన్స్ అన్నది ఉంటుందన్నమాట. కానీ నాకైతే మాత్రం మన వైజాగ్ నచ్చింది. ఇంకా మన వైజాగ్లో అయితే పిచ్చి పిచ్చిగా కుప్పలు షాప్స్, మనకి ఈ షాప్ నచ్చకపోతే ఆ షాప్ అలా ఉంటుంది, కానీ అక్కడ మనకి తెలియని ఏరియా కదా, మేబీ అక్కడ కూడా కొన్ని మంచి షాప్స్ ఉండొచ్చు. మరి మాకైతే టైం లేక మేము ఓన్లీ 2 షాప్స్కే వెళ్ళామన్నమాట. మోర్ దాన్ 10,000 ఓవరాల్గా అందరూ శారీస్ తీసుకున్నారు పైనే. నేనైతే మాత్రం ఇదొకటి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే టైం లేదు, మనం ఇంకా తొందరపడి కొనేసుకుని తర్వాత బాధపడడం కన్నా ఇలాగే బాగుంటుందని అనిపించింది. ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఈ శారీని నేను పెట్టాలనుకుంటున్నాను అనమాట. మరి మీకు ఎలా అనిపించింది? తప్పకుండా దీని ప్రైస్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ శారీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి మర్చిపోకుండా, ఓకేనా? చూస్తున్నారు కదా మన ఛానల్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఒకసారి శైలు డైరీ ఛానల్కి విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, ఓకేనా?
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రేమతో మీ శైలు. బాయ్. కీప్ స్మైలింగ్.